తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో 7 నిమిషాల పాటు 28 సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు? జనాలు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించారు? గాయత్రి, తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయని చెప్పొచ్చు. హైదరాబాదు, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు అలాగే ఇటు చూస్తే ఏపీలో అంటే విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా ఈ భూమి కొన్ని సెకండ్ల పాటు కూడా కంపించింది. దాంతో ఒకసారి దాదాపు అక్కడ స్థానికుల ప్రజలు కూడా ఒకసారి వాళ్ళంతా హడలిపోయారు. ఒకసారిగా భూమి అంటే జస్ట్ సెకండ్ల పాటు కూడా షేక్ అయినట్టు కూడా కనిపించడంతో కొందరు ఇళ్లలో కూడా భయపడి బయటికి రావడం జరిగింది. కొందరు అపార్ట్మెంట్ వాల్స్ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వాళ్ళంతా దాదాపు కొన్ని సెకండ్ల పాటు అయినా కూడా భూమి కంపించడంతో కూడా వాళ్ళంతా షాక్ పోయారు. అంటే యాక్చువల్గా భూకంపనం అనేది రాత్రిపూట వచ్చినా కూడా వాళ్ళకి పెద్ద తెలిసేది కాదు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఒకసారిగా ఇట్లా భూకంపం రావడంతో మటుకు స్థానిక ప్రజలంతా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా చూసుకుంటే అంటే అటు తెలంగాణకు బార్డర్ గా ఉన్న ఏదైతే ఉందో ఈ జగ్గైపేట, తిరువూరు, విజయవాడ ఈ బార్డర్ కాబట్టి అటు తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపించింది. ఇటు కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు ఈ కొద్దిగా సరిహద్దు ప్రాంతమైన విజయవాడతో పాటు అలాగే ఈ జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో పాటు కొద్దిగా భూమి కంపించేసి కొన్ని సెకండ్ల పాటు అయితే స్థానికులు మటుకు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెకండ్ల పాటు వాళ్ళంతా భయభ్రాంతికి గురయ్యారు. కొందరు అపార్ట్మెంట్ వాల్స్ కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి ఒక్కసారిగా ప్రాణాలు రక్షి పెట్టుకుని వాళ్ళు కిందికి రావడం జరిగింది. కొందరు స్థానిక ప్రజలు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ దీని గురించే చర్చించుకుంటారు. ఒక్కసారిగా కొన్ని సెకండ్ల పాటు కూడా భూమి కంపించడంతో కూడా వాళ్ళంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.